లెజెండరీ యాక్టర్ ప్రజానేత నందమూరి తారక రామారావు జన్మదినం నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కోలాహలం ఏర్పడింది. ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ని సందర్శిస్తున్నారు. పుష్పగుచ్చాలు ఆయన సమాధిపై ఉంచి నివాళులర్పిస్తున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్కి వస్తారు, నివాళులర్పిస్తారు. ఆయన్ని స్మరించుకుంటూ మౌనంగా కాసేపు ఘాట్ వద్ద కూర్చుంటారు. షూటింగ్స్తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్తో పాటు నేడు ఎన్టీఆర్ ఘాట్కొచ్చారు. తాతయ్యకి నివాళులర్పించారు. అందుకు సంబంధించి ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన్ని చూసేందుకు చాలా మంది ప్రజలు ఎగబడ్డారు. మరోవైపు కడప వేదికగా మహానాడు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కావడం లేదు. చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో కూడా పాల్గొనలేదు. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగ్స్లో బిజీగా ఉన్నారు. మే 20న ఎన్టీఆర్ జన్మదినం కాగా వార్ 2 టీజర్ రిలీజ్ చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మాజీ రా ఏజెంట్ కబీర్ని వెంటాడే ఏజెంట్గా ఎన్టీఆర్ రోల్ డిజైన్ చేశారు. హృతిక్ ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్. వార్ 2 సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకుడు, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా కూడా నటిస్తున్నారు. వార్ 2 ఆగస్టు 14న థియేటర్లోకి రాబోతుంది. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు చిత్రీకరణ మొదలైంది. ఇది పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామా అని సమాచారం. డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగుతుందట. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్కి జంటగా రుక్మిణి వసంత్ నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది.